అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీశైల దేవస్థానం ఆలయాల హుండీ లెక్కింపు గత నెల 27వ తేదీన జరిగింది. అయితే ఆలయ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆలయానికి వచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కింపు చేస్తూ లెక్కించినటువంటి నగదును పక్కనే ఉన్నటువంటి డిపాజిట్ చేసి మూట కట్టి పెడతారు. ఆ తర్వాత ఈ అమౌంట్ అంతా కూడా లెక్కేసినటువంటి దీనిపైన బ్యాంకులో జమ చేయాల్సి ఉంది. అయితే శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 2 నగదుకు సంబంధించినటువంటి మూటలు స్థానికంగానే ఆఫీసులో మర్చిపోయినట్టు, అక్కడే వదిలేసి వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే శ్రీశైలం ఈవో శ్రీనివాసుల ఆధ్వర్యంలో అంతర్గత చేపట్టిన ఈవో విషయం మీద తప్పు జరిగిందని, అక్కడ నగదుకు సంబంధించినటువంటి 2 నగదు మూటలు అక్కడే మిస్ అయ్యారని తేల్చినటువంటి నేపథ్యంలోనే ఆలయ ఈవో వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రధానంగా ఈ ఆలయ హుండీ లెక్కింపులో నిర్లక్ష్యంగా వహించిన జూనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, హెచ్ మధులను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ₹1, ₹2 నాణ్యాలు కలిగినటువంటి సంచిని నిర్లక్ష్యంగా వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడం పైన స్థానికంగా కొంతమంది గుర్తించి ఇక్కడ నగదు వదిలి వెళ్ళిపోయారు. ఆలయానికి సంబంధించినటువంటి నగదు మూటలే అని చెప్పి ఆలయ ఈవో దృష్టికి తీసుకుపోయినటువంటి నేపథ్యంలోనే అంతర్గతంగా విచారణ జరిపించారు. ప్రస్తుతం 2 ఉద్యోగులను సస్పెండ్ చేసినటువంటి జీవో జారీ చేశారు ఆలయానికి సంబంధించినటువంటి ఈవో. కానీ ఈ ఇద్దరు కూడా ఇటీవలే అంతర్గత బదిలీలతో పాటు సంస్థాగత బదిలీలు జరిగినటువంటి నేపథ్యంలోనే శ్రీశైల దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు కూడా కాణిపాకం టెంపుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి నిర్లక్ష్యం పైన, అంటే గత నెల వీళ్ళు విధుల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని బాధ్యులు చేస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. ఆ ఉత్తర్వులనే కాణిపాకం దేవస్థానం ఈవోకు రెఫరెన్స్ చేస్తూ పంపించడం జరిగింది. వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినటువంటి పరిస్థితి శ్రీశైలం ఆలయంలో ఆలయ ఈవో రెఫరెన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే తాజా కనిపిస్తుంది. శ్రీశైల దేవస్థానంలో జరుగుతున్నటువంటి అవకతవకలపైన కావచ్చు, లేకపోతే శ్రీశైల దేవస్థానంలో జరిగేటువంటి అక్రమాలపైన కావచ్చు ఈవో స్పష్టమైనటువంటి దృష్టి పెట్టారు. ఆలయంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది చేస్తున్నటువంటి వ్యవహారాల మీద ప్రత్యేక నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం తాజాగా చూస్తున్నాం. అదేవిధంగా శ్రీశైలం సంబంధించినటువంటి ఈవో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీశైల దేవస్థానంలో జరిగేటువంటి అక్రమాలపైన, శ్రీశైల దేవస్థానం సంబంధించినటువంటి ఆన్లైన్ టికెట్ల పైన, శ్రీశైలం దేవస్థానం సంబంధించిన టోల్గేట్ వ్యవహారాల దగ్గర, శ్రీశైలం దేవస్థానంలో ఉన్నటువంటి ఈ రూమ్స్ కేటాయించేటువంటి విషయంలో పైన, అదేవిధంగా శ్రీశైలం ఈ లడ్డూల అమ్మకాల పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే తప్పనిసరిగా అక్కడ మరిన్ని అక్రమాలు జరుగుతున్నట్లు తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఆలయ ఈవో చర్యలు చేపట్టాలి, ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాలి, అక్రమార్కుల భర్తం పట్టాలని భక్తుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.